వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చేరవుతుందా? ఆ పార్టీతో కలవడానికి ప్రయత్నాలు చేస్తుందా? ఆ పార్టీకి వైసీపీ మద్దతు తెలుపుతుందా? రాహుల్ గాంధీకి మద్దతుగా జగన్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో చేతులు కలపాల్సిన అనివార్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. మొన్నటి ఎలక్షన్స్ లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి షాక్ తప్పలేదు. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. అయితే టీడీపీ ఇంతటి ఘన విజయానికి కారణం ఈవీఎం లేనని వైసీపీ అనుమానిస్తుంది. దీనిపై గట్టి పోరాటమే చేస్తుంది. ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టి మరీ విచారణ కోరుతుంది. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరైంది. ఈవీఎంలపై అనుమానాలు, పోలింగ్ నాడు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటి వాటిని ఈసీకి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి విజయాన్ని ఈవీఎంల విజయంగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గలం ఎత్తుతున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని, తన అనుమానాలే అలాగే ఉన్నాయని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరిక వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు బాగాలేదని ఉదాహరిస్తూ చెప్తున్నారు రాహుల్ గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని, అనేక రకాల అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు రాహుల్. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తద్వారా ఏపీలో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించినట్లు అయింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ సైతం రాహుల్ గాంధీని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ దగ్గరవుతుందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడైతే ఏపీలో ఎన్డీఏ కూటమి దూకుడు మీద ఉంది. అంతేకాదు, జనసేన, టీడీపీ సైన్యంతో బలంగా దూసుకుపోతుంది. కానీ ఇండియా కూటమికి కనీస ప్రాతినిధ్యం లేదు ఏపీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితోనే ఉన్నారు. జాతీయ స్థాయిలో 2 కూటమిలతో సంబంధం లేకుండా టీడీపీతో పాటు జనసేనను మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దానికి కారణం తనపై ఉన్న కేసులే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు స్నేహహస్తం అందిస్తే ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందికరమే. అందుకే ఆయన రాహుల్ గాంధీతో చేతులు కలిపే ఛాన్స్ లేదని అయితే విశ్లేషకులు చెప్తున్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.